నమస్తే, నేను ఇందు. కూటమి ప్రభుత్వంపై ప్రశ్నించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి కూటమి ప్రభుత్వంపై ప్రశ్నించే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అయితే ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎన్నో అక్రమాలు చేశారు, అలాంటిది నీకు ప్రశ్నించే అర్హత ఉందా, అసలు నువ్వు ప్రతిపక్ష నాయకుడివేనా అంటూ కూడా సోము వీర్రాజు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఏమంటారు మేడం దీని గురించి? అంటే ఇవాళ సోము వీర్రాజు నిన్నటి వరకు మీరు చూసుకుంటే కనుక అయితే సోము వీర్రాజు మీద ఒక అపవాదం ఉంది. సోము వీర్రాజుకి జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం, ఆయన వైసీపీకి కొమ్ము కాస్తారు అనే ఒక మాట ఉంది ఆ ప్రచారంలో. అయితే అందుకు భిన్నంగా ఇవాళ మొట్టమొదటిసారి సోము వీర్రాజు జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యాడు. అంటే నువ్వు ఒక ప్రతిపక్ష నేతవు కూడా కాదు, నువ్వు లిక్కర్ స్కామ్లో నువ్వు ఇరుక్కున్నావు, లిక్కర్ స్కామ్ నీ హయాంలో జరిగింది. ముఖ్యంగా అంతా భారతదేశం అంతా డిజిటలైజేషన్ అయ్యి ఉంటే నువ్వు మాత్రం డిజిటలైజ్ చేయకుండా నువ్వు క్యాష్ అండ్ క్యారీ విధానాన్ని అనుసరించి నువ్వంతా కూడా లిక్కర్లో డబ్బులే తీసుకున్నావు. అంటే నువ్వు చాలా పెద్ద స్కామ్ చేసావు. ఈరోజు ఆ స్కామ్లో నువ్వు ఇరుక్కున్నావు. నువ్వు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన మీద మాట్లాడతావా? నీకు అర్హత లేదు. నువ్వు అసలు కూటమి ప్రభుత్వం గురించి ఏ రకంగానూ మాట్లాడే అధికారం లేదు అనేది ఇవాళ సోము వీర్రాజు మాట్లాడుతున్న మాట. ఎందుకంటే ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఫుల్ అండ్ ఫుల్గా ఒక నెగిటివ్ ధోరణిలో వెళ్తున్నాడు ఆయన. అంటే వాస్తవాలు అర్థమయ్యాయా సోము వీర్రాజుకి? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతాడని తెలిసాక ఈయన పూర్తిగా అంటే మైండ్ సెట్ మారి ఇప్పుడు వాస్తవాలు అర్థమయ్యి ఓకే జగన్మోహన్ రెడ్డి సరైన వ్యక్తి కాదు అని సోము వీర్రాజుకి అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఏడాది పాలన మీద వాళ్ళు విపరీతంగా మాట్లాడటం జరిగింది. ఎవరు వైసీపీ వాళ్ళు ఏదో వెన్నుపోటు దినమని ఇదని అదని సూపర్ 6 అమలు కాలేదని అంటే వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తూ, రెండో పక్క వాళ్ళు ఏమీ లేకపోయినా అది ఒక నెగిటివ్ ప్రచారానికి సాక్షి ఛానల్ సాక్షి పేపర్ తెరతీసాయి. అందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. మీరు అంటే తన అనుచరుల ద్వారా అంటే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ సమావేశం అయ్యి సాక్షి రిపోర్టర్స్కి సాక్షిలో పనిచేసే మిగిలిన పెద్దలకి కూడా మీరు ఇది ఒక స్టాండ్గా తీసుకోండి, మీరు మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ చేయండి, సూపర్ 6 అమలు కావట్లేదని చెప్పండి. కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద ఒక నెగిటివిటీ రావాలి ప్రజల్లో మీరు అది ఏ రకంగా చేస్తారో చెయ్యండి అని చెప్పడం జరిగింది. ఒక విష ప్రచారం మొదలుపెట్టారు. ఆ విష ప్రచారంలో భాగంగానే అమరావతి రాజధాని కాదు వేశ్యల రాజధాని అని కృష్ణరాజు లాంటి వాళ్ళు అంటం జరిగింది. అంటే మీరు అడగచ్చు జర్నలిస్ట్ అని అంటలేదేంటని. ఆయన ఇప్పుడు జర్నలిస్ట్ అని కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే జర్నలిజంలో ఉండేవాళ్ళు కొన్ని విలువలు విశ్వసనీయతలు పాటించాలి. కొంచెం అంటే మంచి మాటలు మాట్లాడతారు వాళ్ళు, వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి అనుభవంతో వాళ్ళు ఏది పడితే అది మాట్లాడరు. అంటే ఒకరికి సరైన గౌరవం ఇవ్వాలి, ముఖ్యంగా మహిళలకు గౌరవం ఇవ్వాలి. ముఖ్యంగా వేశ్యలు అనే వాళ్ళు ఒక మనుషులను గుర్తించలేదు కాబట్టి మనం ఆ మాట అన్నాం. ఇకపోతే ఇంకా సోము వీర్రాజు విషయానికి వచ్చేసరికి ఈయనకి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎంత అవినీతి చేశారో ఈయనకి ఇప్పుడు పూర్తిగా అర్థమైనట్టుంది. నీ పరిపాలన అంతా కూడా అవినీతిమయంగా సాగింది. నువ్వు ప్రశ్నించటం ఏంటి తెలుగుదేశం కూటమిని? ఈ తెలుగుదేశం కూటమి ఏడాది పాలన మీద మాట్లాడే హక్కు మీకు లేదు జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్తున్నాడు. సో ఇవాళ సోము వీర్రాజు మాటలను బట్టి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందని మనకు అర్థమవుతుంది. ఎవరికి? జగన్కిను సోము వీర్రాజుకి. ఇక్కడ మీరు ఇంకొకటి విషయం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు సోము వీర్రాజు ఎప్పుడైతే నెగిటివ్ అయ్యాడో దీనివల్ల రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా బీజేపీ ఎటువంటి సహాయం చేయదు. బీజేపీ ఇవాళ పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా ఉంది అనేది మనకి సోము వీర్రాజు వల్ల ఒక సంకేతం అందినట్టుగా అయింది మనకి. అంటే చిన్నపాటి డౌట్ అందరికీ ఉంది, బీజేపీ వాళ్ళు కొమ్ము కాస్తారు జగన్మోహన్ రెడ్డికి, ఎక్కడో సానుభూతి ఉంది, వాళ్ళకి డీలింగ్స్ ఉన్నాయి అనేది ఇంతవరకు ఉన్న ఒక మాట. దాన్ని పటాపంచలు చేస్తూ ఆ అనుమానాన్ని ఇవాళ సోము వీర్రాజు మాట్లాడటం అనేది అంటే ఇప్పుడు పూర్తిగా బీజేపీ అసలు జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవట్లేదు, వైసీపీని పట్టించుకోవట్లేదు. వైసీపీకి బీజేపీకి చెడింది, జగన్మోహన్ రెడ్డికి మోదీ గారి దగ్గర కానీ అమిత్ షా దగ్గర కానీ ఎటువంటి సింపతి లేదు. కాబట్టి ఆయన అరెస్ట్ అయితే తథ్యం.
అరెస్ట్ అయినా కూడా ఆయనకి ఎటువంటి సహాయ సహకారాలు అటు కేంద్రం నుంచి కానీ ఇటు స్థానిక బీజేపీ నుంచి కానీ ఉండవనేది మాత్రం ఇవాళ సోము వీర్రాజు మాటలతోటి మనకి పూర్తిగా తేటతెల్లమైంది. సో మరి జగన్ హయాంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధించి కానివ్వండి, వల్లభనేని వంశీ గారి కేసులు అయితే ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే వరుస అరెస్టులు కూడా జరుగుతున్నాయి. సో మరి కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాత్రం వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఏమంటారు మేడం దీని గురించి? అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తూ ఉంటే ఆయన భరించలేకపోతున్నాడు. ఇప్పుడు ఓ పక్క పోలవరం రెడీ అవుతోంది, మరో పక్క అమరావతి రాజధానిగా దాన్ని రెడీ చేస్తున్నారు. ఇవన్నీ తట్టుకోలేక ఆయన తన సాక్షి మీడియాకి, తన సాక్షి ఛానల్ అండ్ పేపర్ కోసం అని వాళ్ళకి ఒక సమన్వయ కమిటీ పెట్టి వాళ్ళ ద్వారా మీరు నెగిటివ్ ప్రచారం చేయండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా దాన్ని వాళ్ళు చాలా చక్కగా కృష్ణరాజు గారు కావచ్చు, కొమ్మినేని గారు కావచ్చు, వాళ్ళ పాత్రలు వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఆ పెర్ఫార్మెన్స్ కి కితాబుగా ఈ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేస్తోంది. వాళ్ళు కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. అయితే మీరు అన్నట్టుగా ఈ అరెస్టుల పర్వం సక్రమంగా జరుగుతూ ఉంటే దీన్ని వీళ్ళు వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ అంటున్నారు. ఎవరు కొమ్మినేని గారేమో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించదలుచుకుంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అరెస్ట్ అయి ఉండేవారుగా. ఇవాళ అవసరం లేదు, వచ్చిన వెంటనే ఒక నెలలోనే అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి మనకి ఏడాది అవుతుంది. మరి 11 నెలలు అయిపోయి ఉండేదిగా ఆల్మోస్ట్. ఆయన చెప్పేది ఏంటి? అక్రమ అరెస్టులు చెయ్యము అని చెప్తున్నారు. సక్రమ అరెస్టులు జరుగుతాయి. ఇప్పుడు లేని స్కాములు సృష్టిస్తున్నారు. ఎవడు సృష్టిస్తాడండి? అంటే ఎవిడెన్స్లు అన్ని సృష్టించగలడా ఎవడైనా? వాళ్ళు నోర్లు తెరుస్తున్నారు కదా, నోరు విప్పని వాళ్ళు మాకు తెలియదు, మమ్మల్ని అన్యాయంగా ఇరికించారు, మమ్మల్ని అనవసరంగా అరెస్ట్ చేశారు అన్న వాళ్ళందరూ లేదు మేము అన్యాయం చేశాము, మేము లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాము, లేకపోతే మరో స్కామ్ లో ఇరుక్కున్నాము, దీనికి అంతటికీ జగన్మోహన్ రెడ్డే కారణం, కానీ మేము జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మాకు ఆ రోజే చివరి రోజు అవుతుంది అని వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి నిజాలు బయటకు వస్తూ ఉంటే ఇవాళ వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారండి. ఏది ఏమైనా ఇవాళ సోము వీర్రాజుకి బాగా జ్ఞానోదయం అయింది ఆయనకి. అందుకనే ఆయన ఇవాళ అలా మాట్లాడటం జరిగింది. ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి ఏదో శత్రుత్వం అయితే వచ్చింది, అది ఏ రకంగా అనేది మనకు తెలియదు. సో అందుకని అది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా బీజేపీ ఎటువంటి సింపతి వాళ్ళ మీద ఆయన మీద చూపించదు. ఆయన బయటకు రావడం కోసం వాళ్ళు ఏమి ప్రయత్నాలు చేయరు, వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు. సో మేడం, మరి ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతి రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళను ఇరికిచ్చినట్టు ఉన్నాయంటారా? అసలు ఏ రకంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఇరికిచ్చాడండి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అతి తెలివికి వెళ్ళిపోయి మనం ఇలా మాట్లాడితే అమరావతి మీద ఒక నెగిటివ్ ఇది వస్తుంది అని అనుకున్నారు. కానీ అది తప్పు, వాళ్ళకి అర్థం కాలే. ఆ నెగిటివిటీ ఎవరి మీద వచ్చింది? సాక్షి మీద వచ్చింది, సాక్షి ఛానల్ మీద వచ్చింది, సాక్షి పేపర్ మీద వచ్చింది, సాక్షి యాజమాన్యం మీద వచ్చింది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి మీద వచ్చింది. కాబట్టి వాళ్ళు మాకు సంబంధం లేదు కృష్ణరాజు వ్యాఖ్యలతోటి సాక్షి ఛానల్కి సంబంధం లేదంటే మీరు ముందేమి డిస్క్లైమర్ వేయట్లేదు కదా. ఇప్పుడు కేఎస్ఆర్ పొద్దున చేసే ఆ షోలో డిస్క్లైమర్స్ ఎప్పుడు వేయలేదు కదా ఇంతవరకు. ఆయన గత 9 ఏళ్లుగా చేస్తున్నాడో 8 ఏళ్లుగా చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇందులో ఉండే వ్యాఖ్యలకి నాకు ఎటువంటి సంబంధం లేదని కేఎస్ఆర్ చెప్పలేదు, అదే విధంగా దీంతో మాకు సంబంధం లేదని సాక్షి యాజమాన్యం కూడా చెప్పలేదు, ముఖ్యంగా భారతీ రెడ్డి చెప్పలేదు. కాబట్టి మాకు ఇవాళ సంబంధం లేదన్నా కుదరదండి, సంబంధం ఉందన్నా కుదరదు. ఏది ఏమైనా ఇవాళ సాక్షి 100% ఇందులో ఇరుక్కుంది. సాక్షి చేసిన తప్పిదం ఇది. ఎందుకంటే ఆ రోజు కొమ్మినేని ఖండించకపోవడం చాలా పెద్ద తప్పు. ఆయన చెప్పిన దాన్నే చెప్తూ మళ్ళా 2 వీడియోలు చేసి కృష్ణరాజు కావచ్చు, కొమ్మినేని కావచ్చు, వాళ్ళు మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. కాబట్టి ఈ కేసులు ఏమి అక్రమాలు కాదండి, సక్రమ అరెస్టులు ఇవి. ఇప్పుడు కొమ్మినేనితో మొదలైంది, నెక్స్ట్ మీరు అన్నట్టుగా కృష్ణరాజు అరెస్ట్ అవుతారు, ఆ తర్వాత ఇట్ విల్ గో టు భారతీ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి. ఓకే మేడం, నమస్తే, థ్యాంక్ యూ.